సో పొద్దు నుంచి జరిగిన చాలా ఈవెంట్స్ లైక్ ఎస్ఐ రైటింగ్ కానివ్వండి, ఎలక్యూషన్, గ్రూప్ డాన్స్, గ్రూప్ మ్యూజిక్, స్కిట్, అన్ని ఈవెంట్స్లో కూడా మీ అందరు కూడా చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో మీ అందరికీ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ద అట్మాస్ఫియర్ వాజ్ రియలీ చార్జ్డ్ అప్. పొద్దు నుంచి చూసాం యాక్చువల్గా, ఆల్ బికాస్ ఆఫ్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇవాళ ప్రోగ్రామ్ రావడం ద్వారా యూ పేడ్ ట్రిబ్యూట్ టు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్స్ ఆఫ్ దిస్ సాయిల్. అండ్ అట్లీస్ట్ ఈ మోడర్న్ జనరేషన్లో పుట్టిన ఒక గ్రేటెస్ట్ పర్సన్ స్వామి వివేకానంద. సో మీరు రావడం వల్ల యూ పేడ్ ట్రిబ్యూట్ టు దట్ మ్యాన్. ఓకే, టు స్టార్ట్ విత్ ఐ సే వన్ కోట్. ఫస్ట్ we make our habits, then habits make us. ముందు మనం మన అలవాట్లను తయారు చేసుకుంటాము, తర్వాత అలవాట్లు మనల్ని తయారు చేస్తాయి. ఇది ఒక కొటేషన్. ఇంకొకటి, టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్, టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మీ అలవాట్లను మీరు కంట్రోల్లోకి తీసుకుంటే మీరు మీ లైఫ్ని కూడా కంట్రోల్లోకి తీసుకోవచ్చు. వన్ మోర్ థింగ్, కాన్షియస్లీ బిల్డ్ యువర్ హ్యాబిట్స్. అంటే చాలా మంచి స్పృహతోటి, మీరు పూర్తి స్పృహతో మీరు మంచి అలవాట్లు నిర్మాణం చేసుకోండి. ఎందుకంటే మీ అలవాట్లే మీ జీవితాన్ని శాసిస్తాయి. అవర్ హ్యాబిట్స్ డిక్టేట్ అవర్ లైఫ్. సో ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. మీ లోపల ఎంతమంది కొన్ని హ్యాబిట్స్ ప్రాక్టీస్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ 3 months నుంచి బ్రేక్ లేకుండా 3 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దగ్గర? ఫిజికల్ ఎక్సర్సైజ్ వితౌట్ ఎ బ్రేక్, 1 or 2 breaks is okay. ఎవరైనా ఉన్నారా? లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. మార్వి హిస్ నేమ్. మీ పేరు? మొహమ్మద్ అజారుద్దీన్. కెన్ యూ హ్యావ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ మొహమ్మద్ అజారుద్దీన్? ఇక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం? ఒక్కళ్ళే చేస్తారు ఎక్సర్సైజ్? మీకు ఆ ప్రోగ్రామ్ ఎందుకు అర్థమవుతుందా మీకు? యువర్ నేమ్ ప్లీజ్. Preeti sir. Preeti. Preeti, wonderful. Which habit are you? Round of applause. Can you have a small gift to her? Actually I'm a yoga practitioner, sir. So I have to do it regularly or else I will start body pains. So it become a complete habit for me. I will do it daily. It will be very wonderful. You are one in this 400. Okay. Likewise, మీరు ఎంతమంది గత 3 నెలల నుంచి సూర్యుడు వచ్చే లోపల బిఫోర్ సన్ రైజ్ నేను లేస్తాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈవెన్ ఆన్ సండేస్, ఆ రోజు కోచింగ్ ఏమి ఉండదు అయినా సరే ఎంతమంది? దట్స్ ఎ గుడ్ నంబర్, ఫెయిర్లీ గుడ్. వీ కెన్ క్లాప్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సార్ హ్యాబిట్స్ చెప్తారంట సరే? హ్యాబిట్స్, యా ప్లీజ్ ప్లీజ్. Good afternoon all of you. My name is Mohammad Azaruddin. I am from Badrga College. I started exercising from past 3 years. I am continuing exercise, and I also started praying, offering prayers like namaz. I prioritize the work as per the importance of it. Okay. I regularly participate in the prayers. Likewise, everyone who is the religious Muslim here, they know that we have 5 times daily prayer, which is very much punctual. We should be very much punctual on it. Okay. So I practiced and I made it as my habit. Good, so, wonderful. Right. ఎంతమంది ప్రతిరోజు నాలెడ్జ్ కోసం ఏదైనా ఒక బుక్ చదువుతాను కొంచెం అట్లీస్ట్ 5 minutes కన్సిస్టెంట్గా? హౌ మెనీ ఆఫ్ యూ? మారుతి, ఫ్యూ నేమ్స్. మీ పేరు మేడం? Okay. Sir, I'm mother actually. My name is Surekha. Like I go through the paper and I read many books. Like I have a big collection at my home. I make it a habit at least 5 minutes, if not half an hour. At least 5 minutes I read the book, even at the night before sleep. Right. If it isn't possible in the during daytime. Wonderful. Thank you. ఓకే, ఎందుకు అడుగుతున్నామండి ఇవన్నీ? యాక్చువల్గా ఎవరైతే కాన్షియస్గా హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారో అర్థం. హ్యాబిట్స్ ఒక రోజులో వచ్చేస్తాయా? కెన్ యూ బిల్డ్ ఓవర్ నైట్? ఇట్ డిమాండ్స్ లాట్ ఆఫ్ కాన్షియస్ ఎఫర్ట్.
మనం ఎందుకు టాపిక్ తీసుకున్నామంటే జంతువులకి మనుషులకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ద వే దే ఎక్స్పీరియన్స్ లైఫ్ అనేది. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, లాట్ ఆఫ్ టూల్స్ అండ్ లాట్ ఆఫ్ పవర్ ఇన్సైడ్ ప్రతి వాడికి. అయితే ఆ పవర్ని మనం కనుక హార్నెస్ చేయాలంటే మనకి ది హ్యాబిట్స్ యాక్ట్ యాజ్ ఛానల్స్ ఫర్ దోస్ థింగ్స్. సో మనం హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటే మన లోపల ఉన్న అనంతమైన టాలెంట్ ఏదైతే ఉందో, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఛానలైజ్ కావడానికి మనకి అవకాశం ఏర్పడుతుంది. దిస్ ఇస్ అబౌట్ రైట్ హ్యాబిట్స్. లైక్ వైజ్ రాంగ్ హ్యాబిట్స్ దే హార్డ్లీ నీడ్ ఎనీ ఎఫర్ట్స్ కదా, ఈజీగా వచ్చేస్తాయి. అండ్ దే కెన్ బి సీరియస్లీ డిస్ట్రక్టివ్. ఇప్పుడు మనం చూసాం మన దిశ కేసు మనందరికీ తెలిసింది యాక్చువల్గా. అంటే ఇట్స్ షాక్ ఫర్ ద ఎంటైర్ హ్యూమానిటీ. మనం గమనించింది ఏంటంటే ఆల్ ద 4 కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ దోస్ పీపుల్ వేర్ ఆల్కహాలిక్స్. దే వర్ డ్రంక్ ఎట్ దట్ టైం. సో ఆల్కహాల్ తీసుకున్న ప్రతి వాళ్ళు చేస్తారా? కాకపోవచ్చు. కానీ ఆల్కహాల్ అనేది యాక్చువల్గా మన వివేకాన్ని చంపడానికి అది ఒక నెగిటివ్గా పనిచేస్తున్నది. ఇట్ హెస్ బీన్ ప్రూవెన్. బట్ ఇన్ హైదరాబాద్ ఆల్కహాలిజం స్టార్ట్ అవుతుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 years, 13 సంవత్సరాలు స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు బేసికలీ మంచి వాళ్ళే ఉండొచ్చు, కానీ ఆ మూమెంట్ లోపల వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఏంటంటే మనం రైట్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోకపోతే తెలియకుండా మేబీ వీ కెన్ గెట్ ఇన్ టు రాంగ్ ట్రాక్స్. ఏవో ఆ మూమెంట్ ఎలా ఉండదు ఎవరికి తెలియదు. సో బీ కాన్షియస్ ఆఫ్ దిస్ నెగిటివ్ థింగ్స్. అయితే రైట్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవడానికి సింప్లెస్ట్ అండ్ బెస్ట్ మెథడ్ ఏంటంటే టు గెట్ కనెక్టెడ్ టు అవర్ ఇండియన్ కల్చర్. మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదంటే యాక్చువల్గా, ఫర్ ఎగ్జాంపుల్ మన కల్చర్లో ఫండమెంటల్ ఏంటంటే కంపల్సరీగా సూర్యుడు వచ్చే లోపల మేలుకోమని చెప్తారు. వేకప్ బిఫోర్ సన్ రైజ్. దానివల్ల ఏం జరుగుతుందంటే సన్ రైజ్ ఇస్ కన్సిడర్డ్ విత్ ద మోస్ట్ స్పెక్టాక్యులర్ ఈవెంట్ ఆఫ్ ద నేచర్. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. మరి ఎంతమంది చూస్తున్నాం దాన్ని? మన సిటీలో వస్తుంది కదా, కేరళలో రోజు రాదు, ఎప్పుడు ఒకసారి వస్తుంది, మన దగ్గర రోజు వస్తుంది. హౌ మెనీ ఆర్ ఏబుల్ టు సీ దట్ వన్ యాక్చువల్గా? ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లనే సన్, వాట్ ఈస్ సన్? ఇఫ్ యు ఆస్క్ ఎ సైన్స్ స్టూడెంట్ వాట్ ఈస్ ఎ సన్? ఈజ్ ఎ స్టార్. మనకి ఎవరు సన్? హూ ఇస్ సన్? సూర్య భగవానుడు. ఆర్ వి కాల్ ప్రత్యక్ష దైవం ఉంటాం ఉంది యాక్చువల్గా. అంటే బిఫోర్ గాడ్ ఎరైజెస్ యాక్చువల్గా హీ కమ్స్. ఆయన కన్నా ముందు మనం లేచేసి మనం ఫ్రెష్ అప్ అయిపోయి ఆ టైంకి రెడీగా ఉండి సూర్యుడికి నమస్కారం చేయాలి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఇండియన్ కల్చర్. ద హోల్ లైఫ్ పారాడైమ్ చేంజెస్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. మన కల్చర్లో సూర్యుడు అనేవాడికి అంత పెద్ద ప్లేస్ ఉంది. సీ హిమ్ యాజ్ అ స్టార్. మనకి దాని ఇంపాక్ట్ ఏముండదు. ఇట్స్ అనదర్ ఆస్ట్రానామికల్ ఆబ్జెక్ట్ అయిపోతుంది అక్కడ. లైక్ వైజ్ ఓంకారం. మన కల్చర్ అంతా ఓంకారంతో నిండి ఉంటుంది, అవునా కదా? మీరు ఓం రాస్తారు బుక్లో, కొంతమంది అలవాటు ఉంటుంది అంటే జస్ట్ లైక్ దట్. ఓం ఈస్ కన్సిడర్డ్ విత్ ద మోస్ట్ పవర్ఫుల్ సౌండ్. మీరు కళ్ళు మూసుకుని జస్ట్ ఒక 3 సార్లు ఓంకారం దీర్ఘంగా చేశారనుకోండి, యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మైండ్ అంతా కామ్ అయిపోతుంది. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ సౌండ్. ఇట్స్ మన కల్చర్లో దానికి చాలా ప్రామినెన్స్ ఉంది. లైక్ వైజ్ మన యోగా, ఇట్ హెస్ బికమ్ వరల్డ్ వైడ్ పాపులర్. లైక్ వైజ్ మన వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి కదా ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఇట్ దే ఆర్ స్పెసిఫిక్ టు ఇండియన్ కల్చర్. ఆచార్య దేవో భవ. లైక్ వైజ్ ఇప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు. వాట్ డస్ దిస్ మీన్? అన్ని లోకాల్లో ఉండే ప్రతి జీవి కూడా సంతోషంగా ఉండాలి. వాడు నా ఫ్రెండ్ అయినా నా ఫో అయినా ఎవరైనా పర్లేదు. లెట్ ఆల్ బి హ్యాపీ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్. అట్లా ఎన్ని ఉంటే అన్ని బ్రహ్మాండాలు మొత్తం అన్ని కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి. అంటే మనం ఒక్కసారి మన కళ్ళు మూసిన ధ్యానం చేస్తే, మనం చేస్తే వీ కెన్ సీ అవర్ హార్ట్ ఎక్స్పాండ్. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. దీంతో పాటు మన హైయెస్ట్ పాసిబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మ్యాన్ కైండ్ ఈజ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. మీరు ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళండి, మీరు దేవుడిని చూసారా అంటే మేము ఇప్పుడు మొత్తం ఫాలో అవుతున్నాము, చచ్చిపోయిన తర్వాత మేము ఒక టైం వచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్తాం, అక్కడ మాకు దేవుడు కనిపిస్తారు అంటారు. యాక్చువల్గా సైంటిస్టులు ఏమో ఇంకా మాకు తెలియదు అంటారు వాళ్ళు. యాక్చువల్గా ఓన్లీ ఇన్ ఇండియా యూ కెన్ ఫైండ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. మన కల్చర్లో ఉంది ఏంటంటే నువ్వు దేవుడిని చూస్తామని యూ కెన్ సీ గాడ్. ఇలా ఆన్సర్ మనకి చాలా మంది చెప్పారు మన దగ్గర. సో అవర్ కల్చర్ ఈజ్ వెరీ యూనిక్, వెరీ స్పెసిఫిక్. కాబట్టి ఏంటంటే మన కల్చర్ మనం సరిగా ఫాలో అయితే వీ కెన్ హ్యావ్ ద బెస్ట్ పాసిబుల్ హ్యాబిట్స్. మరి ఇంత గొప్ప కల్చర్ ఉంది మన దేశం ఎందుకు ఒక రకంగా వెనకబడి ఉంది? ఇప్పుడు దాదాపు 1000 సంవత్సరాల బానిసత్వంలో మనం ఉన్నాం. వీ హ్యాడ్ సో మెనీ అటాక్స్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనిమీస్.
చాలా స్ట్రగుల్ అయ్యాం మనం యాక్చువల్గా. స్ట్రగుల్ అయ్యి యాక్చువల్గా మనం చాలా వెనకబడిపోయాము. హౌ బానిసలు ఎట్లా ఉంటారు? దే హ్యావ్ అన్ ఐడెంటిటీ. హూ ఆర్ యూ అంటే ఆన్సర్ చెప్పలేరు. దే డోంట్ హ్యావ్ అన్ ఐడెంటిటీ. మనం అలాంటి కండిషన్లో ఉన్నాం. దే డోంట్ వేర్ వెరీ లో ఇన్ కాన్ఫిడెన్స్, నో డైరెక్షన్ ఇన్ లైఫ్, దే ఆర్ సఫరింగ్ బ్యాడ్లీ. ఆల్ కైండ్స్ ఆఫ్ నెగిటివ్ హ్యాబిట్స్ కరెక్ట్ అప్ ఇన్ సొసైటీ. సో ఇలాంటి టైంలో దేశం సఫర్ అవుతున్నప్పుడు ఇట్లాంటి అంటే ఒక నిస్పృహ, నిరాశ, అలాంటి కండిషన్ వల్ల లైక్ ఈ వాల్కెనో, ఒక అగ్ని పర్వతం లాగా, ఒక ఝంజా మారుతం లాగా, ఒక పిడుగులాగా మన దేశం మీద అంటే వివేకానంద స్వామి యాక్చువల్గా హస్ టేకెన్ బర్త్ ఇన్ దిస్ కంట్రీ 1863. రామకృష్ణ పరమహంస గారు ఆయన ఆ విధంగా తయారు చేశారు. కాళికాదేవి ఆ విధంగా ఆయన అనుగ్రహించడం జరిగింది. సో భారతదేశం లోపల ఒక కొత్త శకం స్టార్ట్ కావడానికి వివేకానంద స్వామి గారు ఒక కారణభూతం అవడం జరిగింది. ఈజ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. మీరు ఎస్ఏ రేటింగ్ రాసుంటారు కొంతమంది కదా పొద్దున. ఆయన వలన ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్స్పైర్ అయ్యారు. ఈ డిడ్ పార్టిసిపేట్ ఇన్ ఫ్రీడమ్ ఫైట్ యాక్చువల్గా, బట్ యూ సీ ద హోల్ లిస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై స్వామి వివేకానంద. ఈజ్ నాట్ జస్ట్ ఎ స్పిరిచువలిస్ట్, ఈజ్ అ టాప్ గ్రేడ్ నేషనలిస్ట్. ఏ యూనిక్ కాంబినేషన్ మళ్ళీ. అండ్ ప్రతి అంటే మన దేశం వాళ్ళని అడుగుతున్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ అంటే వాడు చెప్పడానికి ఏం లేదు. ఆయన చెప్పాడు, యు ఆర్ ద ఇన్హెరిటర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ కల్చర్, గ్రేటెస్ట్ నాలెడ్జ్ బేస్. ప్లస్ ఇంకోటి ఏంటి, నేను వీక్గా ఉన్నాను, నేను బానిసని అన్న మాట అనద్దు యాక్చువల్గా. ఎందుకంటే ప్రతి మనిషి లోపల అనంతమైన శక్తి ఉంది. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ ఏంటంటే నువ్వు ఎలా చేయాలో తెలుసుకోమని చెప్పేసి. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి మనిషికి వాళ్ళ శక్తి తెలియజెప్పడం జరిగింది, వాళ్ళ ఐడెంటిటీ చెప్పడం జరిగింది. ఆ విధంగా కల్చర్ మన దేశం లోపల ఒక కొత్త శకానికి ఆయన ఒరడు ఇద్దడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఒక ఆయన రాజగోపాల్ సాయి గారు చెప్తారు, ఇఫ్ నాట్ ఫర్ స్వామి వివేకానంద యూ వుడ్ హావ్ లాస్ట్ హిందూయిజం. హిందూయిజం అంటే ఏంటి? నాట్ జస్ట్ ఒక మతం కాదు యాక్చువల్లీ, ఇట్స్ ఎ గ్రాండ్ కల్చర్. హిందూయిజం అనేది వరల్డ్ మొత్తానికి అవసరం. ఇప్పుడు యోగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ వన్. ఆయుర్వేదం స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ వన్. సో మనం హిందూయిజం అనేది వరల్డ్ మానవాళి మొత్తానికి అవసరం. అంటే ఇంత గ్రాండ్ కాన్సెప్ట్స్, మాదే కరెక్ట్ మీకు తప్ప అనట్లే, అందరూ మంచిగా ఉండాలి, అన్ని కరెక్టే, అన్ని దారులు ఒకే డెస్టినేషన్ తీసుకెళ్తా అని చెప్పి. ఏకం సత్ విప్రాహ బౌద్ధ భవంతి, ఇంత గ్రాండ్ కాన్సెప్ట్ ఉండాలంటే అది దట్స్ నాట్ ఎ స్మాల్ కల్చర్ యాక్చువల్లీ, దట్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఇండియన్ కల్చర్. సో మనకి ఏంటంటే వివేకానంద అవన్నీ మనకు గుర్తు చేయడం జరిగింది. హి హస్ గివెన్ us a న్యూ డైరెక్షన్. కాబట్టి మనం ఇవాళ ఆయన సెలబ్రేట్ చేస్తున్నామంటే దెర్ ఈస్ అ రియల్ మీనింగ్ ఇన్ దట్. మనకు అవసరం అది. ఎంత మనం ఆయన స్టడీ చేస్తే కనుక మన లైఫ్ లోపల జస్ట్ బై స్టడీయింగ్ ఏ బయోగ్రఫీ వివేకానంద, మీరు ఎంతమంది యు రెడ్ ద ఫుల్ బయోగ్రఫీ వివేకానంద? ఓన్లీ 2 or 3 hands. And what is his birthday named as? నేషనల్ యూత్ డే అంటే మీరే కదా, మరి చదవాలో అవుతా? మీరు జస్ట్ చదివి చూడండి. ఇట్ టేక్స్ అబౌట్ మేబీ ఒక 2-3 days పట్టచ్చు కంటిన్యూస్ చదివితే, ఆర్ మేబీ ఒక 25-30 hours పట్టచ్చు. కానీ ఇన్ వన్ షాట్ యూ విల్ గెట్ ఎ విజన్ ఫర్ యువర్ లైఫ్. యూ కెన్ ఫైండ్ యువర్ పాత్. మీ లోపల శక్తి మీరు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఏర్పడుతుంది యాక్చువల్గా. ఇట్స్ సచ్ ఎ పవర్ఫుల్ బుక్. సో ఐ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు read his biography, and that is the reason why his birthday is named as National Youth Day, because మీరు ఇప్పుడు ఏదైతే స్టేజ్ లో ఉన్నారో this is the best stage of life. You have the maximum power at this time, maximum energy at this time. So if you can utilize them properly, you can get a proper direction for life. ఇప్పుడు లైఫ్ అంటే ఏంటి? మొన్న January 1st వచ్చింది, అందరూ సెలబ్రేట్ చేసుకున్నారా? ఎస్, వీ హ్యాడ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్. అందరూ డాన్స్ చేశారు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి? మన లైఫ్లో ఒక ఇయర్ కట్ అయిపోయింది, అవునా కదా? మన ప్రెషియస్ లైఫ్ లోపల ఒక ఇయర్ తగ్గిపోయింది. మనం అది ఆర్ బి కాన్షియస్ ఆఫ్ దట్ వన్? లైఫ్ అనేది చాలా ప్రెషియస్ అనే విషయం చాలా మందికి లైఫ్ అయిపోతుంది అర్థమవుతుంది, అప్పటిదాకా అర్థం కాదు. మీరు ఈ స్టేజ్లో కరెక్ట్గా అర్థం చేసుకుంటే కనుక యూ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ వన్. అంటే మీరు దాన్ని యూ కెన్ టేక్ ప్రాపర్ స్టెప్స్ ఫర్ దట్ వన్. లైఫ్ అనేది ప్రతి వాళ్ళకి ఎవరికైనా అంతే, మేబీ ఒక 60 years or 70 years or స్లైట్లీ మోర్, అంత టైం స్పాన్, కొంచెం ఎనర్జీ. దీన్ని మనం సరిగా యూటిలైజ్ చేసుకోకపోతే ద లైఫ్ మే గెట్ వేస్టెడ్. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గెట్ ఎ ప్రాపర్ చాయిస్ ఆఫ్ డైరెక్షన్ ఫర్ లైఫ్. అన్ఫార్చునేట్లీ మన టెక్స్ట్ బుక్స్లో, మన సిలబస్లో లైఫ్ గురించి ఎక్కువ టచ్ చేయట్లే, దాంట్లో ఏం లేదు, దానికి సంబంధమే లేదు యాక్చువల్గా. సో మీరు కనుక సరిగ్గా కాన్షియస్గా లేకపోతే మనకు తెలిసి తెలియని ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళే మన గైడ్లు అయిపోతారు. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు మనకి గురువులు అయిపోయే ప్రమాదం ఉంది.
మన ఓన్ మైండ్, మన ఇమెచ్యూర్ మైండ్ అదే మన గురువు అయిపోవచ్చు, లేకపోతే మన టెంప్టేషన్స్, మన అట్రాక్షన్స్, మన వీక్నెస్ ఇవి మన గురువు అయిపోవచ్చు యాక్చువల్గా. సో మన లైఫ్ డైరెక్షన్ ఎటు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ టు టేక్ ఎ కరెక్ట్ డెసిషన్, టేక్ ద రైట్ డెసిషన్. ఇప్పుడు VMYF అనేది మనకి యాక్చువల్గా ఈజ్ వన్ సచ్ ప్లాట్ఫామ్. ఇందాక నుంచి వాళ్ళు పొద్దున మీకు చెప్తున్నారు కదా, మళ్ళీ బలవంతంగా ఎట్లో గట్లా దే వాంట్ టు అటెండ్ CLV అనేది యాక్చువల్గా. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కెరియర్. కెరియర్ ఈజ్ ఓన్లీ వన్ స్టెప్. మీరు డిగ్రీ ఫైనల్లో ఉంటే యూల్ గెట్ జాబ్ ఇన్ 1 year, మేబీ 4-5 years లోపల, లేకపోతే అందరికీ జాబ్స్ వచ్చేస్తాయి, ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది యాక్చువల్. కానీ అప్పటి నుంచి మీరు లైఫ్లో ఏం చేస్తారు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి మనకు గైడెన్స్ చాలా అవసరం. మనము ఇంతకు హ్యాబిట్ గురించి మనం డిస్కస్ చేసాం, జస్ట్ మాట్లాడాము. హ్యాబిట్ అంటే ఏంటంటే ప్రపంచంలో అందరూ మార్పు గురించి మాట్లాడతారు. హ్యాబిట్ అనేది నీ లోపల మార్పు యాక్చువల్గా. ఫస్ట్ నేను హ్యాబిట్ బిల్డ్ చేసుకుంటే నేను మార్చుకున్నానని చెప్పేసి. ఎవరిని వాళ్ళు మార్చుకుంటారో వాళ్ళే సమాజాన్ని మార్చగలరు. ఇది ఫస్ట్ ఫండమెంటల్. If you cannot change yourself, you cannot do anything in society. So VMYF is a platform where you can build habits regularly. మీరు అడిగితే కానీ చాలా మంది ఇందాక మన పురాక్టిస్ మారుతి, ఐశ్వర్య యాంకరింగ్ హియర్, అందరూ వాలంటీరింగ్ చేస్తున్నారు. చాలా మంది దే హావ్ టేకెన్ అప్ హ్యాబిట్స్. ఇట్స్ 1 by 1 లైఫ్ లోపల మార్పు మెల్లగా అవుతుంది. బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ 6-7 హ్యాబిట్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, వండర్ఫుల్ హ్యాబిట్స్. అంటే ఇట్స్ పర్మనెంట్ చేంజ్ ఇన్ లైఫ్ వేర్ యూ కెన్ ఛానలైజ్ యువర్ అన్లిమిటెడ్ ఎనర్జీ అన్నమాట. సో VMYF ఎందుకు ఇట్స్ నాట్ మ్యాజికల్ ప్లాట్ఫామ్, కానీ సేమ్ ఒక లైఫ్ పట్ల సీరియస్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు అనేక మంది మనకి దాంట్లో ఉన్నారు. మీరు జస్ట్ వాళ్ళ కాంటాక్ట్లోకి రావడం వల్ల యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. సో వన్స్ అగైన్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు VMYF. థ్యాంక్ యూ ఆల్.